రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి సానుకూల స్పందన వస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోందట. అయితే అదే సమయంలో కూటమి ప్రజాప్రతినిధులు, కింది స్థాయి నాయకులు మధ్య సమన్వయం లోపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉన్నా నాయకుల తీరుపై మాత్రం అసంతృప్తి ఎందుకు వ్యక్తమవుతోంది? క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విభేదాలు కూటమికే నష్టంగా మారే ప్రమాదం ఉందా? ముఖ్యంగా రాయలసీమలో సమన్వయ లోపంపై అధిష్టానం ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది? గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కూటమి నాయకత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తాయా? ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార పార్టీలో అంతర్గతంగా ఒక కీలక చర్చ జరుగుతోందట. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదని, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఉందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోందని సమాచారం. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతోందని చెబుతున్నారు. ప్రజల సమస్యలొస్తే వెంటనే స్పందించాలని సీఎం హుకుం జారీ చేయడంతో పరిపాలన విభాగం మరింత వేగం పుంజుకుంటుందట. అయితే ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన క్షేత్రస్థాయి నాయకత్వం మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే చర్చ జరుగుతోంది. గ్రామ, మండల స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాజకీయ ప్రయోజనం పూర్తి స్థాయిలో రావడం లేదనే విశ్లేషణ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అనంతరం సీఎం క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రజల నుంచి ప్రభుత్వంపై నుంచి స్పందన ఉంటుందని, కానీ కూటమి నాయకులు మాత్రం అనవసరమైన వాగ్వాదాలకు వెళుతున్నట్టు నివేదికలు రావడంతో అధిష్టానం సీరియస్ అవుతోందట. మరో ఆసక్తికరమైన అంశం కూడా పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోందట. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా స్థానిక నాయకుల ప్రవర్తన వల్లే కొన్ని చోట్ల అసంతృప్తి పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయట. ప్రజలు ఎమ్మెల్యేలను కలవడానికి ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు చెప్పుకునేందుకు అవకాశాలు తగ్గుతున్నాయని, మధ్యస్థాయి నాయకుల మధ్య విభేదాలు సాధారణ కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయని సమాచారం. గత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ అభివృద్ధిపై విమర్శలు ఎదుర్కోవడం, చేసిన పనిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్లలేకపోవడం పెద్ద లోపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే తప్పు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కూటమి పెద్దలు మొదటించే సమన్వయంపై దృష్టి పెట్టారని సమాచారం. అయినప్పటికీ స్థానిక స్థాయిలో కార్యక్రమాల నిర్వహణలో విభేదాలు, ప్రోటోకాల్ వివాదాలు, ఆధిపత్య పోరు బయటపడుతుండటంతో నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు వెళ్లాల్సిన అభివృద్ధి సందేశం కంటే నాయకుల మధ్య విభేదాలే ఎక్కువగా చర్చకొస్తున్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోందట. అధిష్టానం దృష్టిలో ఇప్పుడు ఒక కీలక ప్రశ్న ఉందట. ప్రభుత్వం మంచి పేరు సంపాదిస్తుంటే దాన్ని ఓట్లుగా మార్చే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. అందుకే జిల్లాల వారీగా సమీక్షలు, నాయకులతో ప్రత్యేక సమావేశాలు, కార్యకర్తలతో నేరుగా ఫీడ్బ్యాక్ సేకరణ వంటి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందనే ప్రచారం ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో సమన్వయ లోపంపై అధిష్టానానికి వరుస నివేదికలు వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యక్రమాల్లోనే నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డం కూడా అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అందుకే రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో రాయలసీమ నుంచి భారీ మెజారిటీ కూటమికి రావడంతో అదే విజయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో సీఎం ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారట. ప్రజలు ప్రభుత్వ పనితీరును ఒక కోణంలో చూస్తే స్థానిక నాయకుల వ్యవహారశైలిని మరో కోణంలో అంచనా వేస్తారనేది రాజకీయాల్లో తరచూ వినిపించే విశ్లేషణ. రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తున్నా ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడం, నాయకుల మధ్య విభేదాలు, సమన్వయం లేకపోవడం వంటి అంశాలు ప్రజల్లో ప్రతికూల అభిప్రాయానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం ఈ అంశంపై ఎంతో త్వరగా దృష్టి పెడితే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పనితీరుకు ప్రజల్లో ఉన్న సానుకూలతను రాజకీయ విజయంగా మలచాలంటే క్షేత్రస్థాయిలో సమన్వయం మరింత బలోపేతం కావాల్సిందేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య కూడా కొన్ని అంశాలపై అసంతృప్తి ఉందనే ప్రచారం అప్పుడప్పుడు వినిపిస్తోంది. అధికారికంగా ఎవరూ మాట్లాడకపోయినా స్థానిక స్థాయిలో సమన్వయ సమావేశాలు మరింత తరచుగా జరగాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు అంతర్గతంగా సూచిస్తున్నారట. కూటమి అంటే కేవలం ఎన్నికల పొత్తు మాత్రమే కాదు, పాలనలోనూ ఒకే దిశగా ముందుకు వెళ్లే వ్యవస్థ కావాలని అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు అధిష్టానం మొత్తం దృష్టి ఒకే అంశంపై కేంద్రీకృతమైందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును కాపాడుకోవాలంటే ముందు పార్టీని ఒకే తాటిపై నడిపించాలని, ఈ లక్ష్యంతోనే రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు, అంతర్గత సమీక్షలు, నాయకులకు స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో కనిపించే మార్పులే ఈ చర్చలకు సమాధానం చెబుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.